పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఏంది ఈ స్టిక్కర్ ఎవరిచ్చారు, దీని వెనుక ఉంది ఎవరు అంటూ రకరకాలుగా కూటమి ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారు. పలాసలో చాలా ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారని, నిజాన్ని నిర్భయంగా రాయండి, రాసే స్వేచ్ఛ మీకు ఉంది, కానీ గాలి వార్తలు రాయొద్దన్నారు. అలాగే పోలీసు వారు కూడా లోకల్ లారీ వాళ్లకు కొద్దిగా వెసులుబాటు కల్పించాలని తెలియజేశారు. అలాగే లారీలపై అట్టించిన స్టిక్కర్లపై వస్తున్న కథనాలు మాకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎవరైనా తప్పు చేస్తే ఫోటో వేసి మరీ రాయండి, మీ స్వేచ్ఛకు నేనెప్పుడు అడ్డు పెట్టను. ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై ఫిర్యాదు పోలీసులకు ఇవ్వడం జరిగింది. వారిపై తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. మీడియా మనకుంది, పలాస ప్రత్యేకత అదే. ఎన్ని పేపర్లు ఉన్నాయో, ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కూడా ఇక్కడ ఎవరికి కూడా లెక్క తెలియదు. నిజాలు వెళ్ళాలన్నా, అబద్ధాలు వెళ్ళాలన్నా వీరి ద్వారానే ప్రజలకు వెళ్తాయి. అలాంటిది ఒక 4 రోజులు 3 రోజుల క్రితం మరి ఇక్కడ న్యూస్ ఫోకస్ అనే పేపర్ ఛానల్ ఎవరిదో నాకు తెలియదండి, పేరు పెట్టి అడుగుతున్నానంటే వారు అత్యుత్సాహంగా, ఎందుకంటే నాకు తెలిసి పలాసలో ఉన్న అతి ప్రముఖ ఛానల్, నీతి నిజాయితీలే ధ్యేయంగా పూర్తి నిజాలు రాసే ఛానల్ కాబట్టి కాస్త గాలి వార్తలు రాస్తే మీ ఛానల్ కున్న పరువు ప్రతిష్టలు పోతాయి. కాబట్టి జర్నలిజం అంటే గాలి వార్తలు రాయడం కాదు, దాని మీద వెరిఫికేషన్ చేసి, ఎందుకంటే ఇంతమంది మీడియా ఉన్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. తప్పు ఉంటే తప్పులో శిరీష ఉన్నా, శిరీష కుటుంబ సభ్యులున్నా, ఇక్కడ ఉన్న నా తెలుగుదేశం నాయకులున్నా ఓపెన్ గా పేరు పెట్టి ఫోటోలు వేసే రాయండి. మీరు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ, నేనుంటే నేను తొలగిపోతానని ఇంతకు ముందు కూడా ధైర్యంగా చెప్పాను. కానీ పాపం మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు, ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, ఆయన్ని పశువు అని చాలా తప్పు చేశానండి. పశువు కన్నా ఇంగిత జ్ఞానం, సంస్కారం ఉంటది. తన జోలికి రాని వాళ్ళ వైపు, తనకి ఇబ్బంది పెట్టని వాళ్ళ వైపు వెళ్ళదు. ఇంతకు ముందు చెప్పాను, పశువు కన్నా హీనమైన జంతువు ఒకటి ఉంది, బురదలోనే ఉంటది. ఎందుకంటే పుట్టిన నుంచి బురదలోనే పుట్టింది కాబట్టి పాపం వాళ్ళకి మంచిగా ఉంటారని కూడా తెలియదు. ఒక డాక్టర్ గా ఉండి తెల్ల రేషన్ కార్డుతో పేదల బియ్యాన్ని బొక్కిన ఆ మాజీ మంత్రికి ఏం తెలుస్తుందండి? 65 సంవత్సరాలుగా ఇక్కడ నీతి నిజాయితీతో ఉంది కాబట్టి నా తాత నుండి ఈ రోజు వరకు నన్ను ఎవరు చెయ్యెత్తి వేలెత్తి చూపించలేకపోతున్నారు. ఈ రోజు ఇక్కడ న్యూస్ ప్యాకర్స్ అన్న ఒక ఛానల్ రాసిన న్యూస్ ని, సరే ఈ రోజు నేను పర్సనల్ గా మీ దగ్గరకు రావడానికి కారణం ఇది కూడా. అట్టాడ ప్రసన్న కుమార్, ఈ పెంపుడు జంతువు ఎవడి పెంపుడు జంతువు మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న నా సోదరుడు నాగరాజు మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో వీడు ఒకటిగా దొరికి మీ పోలీసుల చేత సత్కారాలు అందుకొని ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టాలనే ఈ పశువు 4 రోజులుగా వాట్సాప్ లోని ఈ వార్తని పెడుతున్నాడు. ఇందాక ఇక్కడున్న మా యూనియన్ సోదరులు ఎవరో వచ్చి చెప్పారు, కనీసం వాళ్ళు స్టిక్కర్లు అంటించుకుంటున్నారని కానీ, మీతో ఇబ్బంది కాబట్టి మీ దగ్గరకు వచ్చారు, మీ పర్మిషన్ తీసుకున్నారు, మా లాంటి వాళ్ళకి ఒక గుర్తుగా పలాస ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి గుర్తుగా మేము స్టిక్కర్లు అంటించుకుంటామని మీ సలహా తీసుకొని పెట్టున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ నేను కానీ ఇక్కడున్న నా నాయకులు కానీ వాళ్ళ తాలూకు ఇంటర్ఫీరెన్స్ లేదు. అలాంటి ఒక వార్తని ఎక్కడో వైజాగ్ లోని బిజినెస్ చేసుకుంటున్న నా భర్త పేరు మీద అత్యంత బరి తెగించిన ఈ వ్యక్తి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మీరు చెప్పండి సార్. గత ప్రభుత్వంలో ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేశానని నేను ఒక ఇన్ఛార్జ్ గా ఉన్న నన్ను సిఐడి కేసు పెట్టించి మరి ఒక రోజంతా సిఐడి స్టేషన్ లో కూర్చోబెట్టిన వ్యక్తి మాజీ పశువుల మంత్రి అప్పలరాజు గారు. ఈ రోజు ఇక్కడ రాజన్న టీం అంట, నాకు తెలిసి ఈ ఊర్లో అప్పలరాజు అనే వ్యక్తి ఉన్నాడు తప్పితే మరి ఆయన పేరు ఆయనకి నచ్చదేమో, రాజన్న టీం అని చెప్పుకుంటా ఉంటాడు. వీళ్ళు చేస్తున్న 3 వ్యక్తులు ఇవి 3 రోజుల నుంచి ప్రతి దాంట్లో పెడుతున్నారండి. ఈ రోజు మేము ఏమన్నా, నా దగ్గర చాలా టీం ఉంది, నా దగ్గర పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే ప్రజలు వింటారు. అప్పలరాజు మీద, ఆయన కుటుంబం మీద అబద్ధాలు మేము మాట్లాడించొచ్చా? ఎవరైనా మాట్లాడుతున్నారా? అయినా అప్పలరాజు గారికి సిగ్గు రాదు, సిగ్గుపడడు. 5 సంవత్సరాలు ఇలాంటి అబద్ధాలే పాపం నా కుటుంబం మీద మాట్లాడాడు. ఏమైంది? 40 కన్నా ఎక్కువ తేడాతో, 40,000 కన్నా ఎక్కువ తేడాతో ఓడిపోయినా ఆయనకు సిగ్గు రాదు. మళ్ళీ అదే అబద్ధాలు ముందుకు వస్తున్నాడు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఓడిపోయిన 163 తేడాతో ఓడిపోయిన అబద్ధాలతో ప్రజల ముందుకు వచ్చి పాడిందే పాడరా పాడుతున్నాడో ఇదే అప్పలరాజు. ఈ రోజైతే నేను పర్సనల్ గా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసలు జరగని వాటిని ఇక్కడున్న మా యూనియన్ సోదరులు చెప్పారు, అసలు మీ ప్రమేయం లేదు, మీకు తెలియదు, మేము నిర్ణయం తీసుకొని పోలీసుల వాళ్ళ సహకారంతో మేము స్టిక్కర్లు అంటించుకున్నామని.
మరి దీని మీద పెద్ద న్యూస్ ఆర్టికల్ వేసిన ఆ ఛానల్ ఏమనాలో, వాళ్ళ విఘ్నతను ఏమనాలో వాళ్ళకే వదిలిపెడుతున్నానండి. ఇక్కడ ఉన్న పత్రికా సోదరులకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేస్తే అట్టా ఇటా పోగొట్టాలేమి మీరు రాయక్కర్లేదు, మీకు పూర్తి స్వాతంత్రం ఇస్తున్నాను. మా నాయకులైనా నేనైనా ఎవరైనా పేర్లతో సహా ఫోటోలతో సహా ప్రచురించమని నీకు నేనే చెప్తున్నాను. ఇలాంటివి జరిగితే మీ దృష్టికి రావా అండి? దయచేసి ఈ అట్టాడ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి మరియు తామాడ మదన్ అని తండ్రి మురళి తామాడ మదన్ అలియాస్ ఎన్ని పేర్లు ఉన్నాయో తెలిస్తే సర్పంచ్ మళ్ళీ బొట్టపాడు ఒక గౌరవమైన పోస్ట్ లో ఉన్నాడు. అలాగే రాజన్న టీం అని ఒక నెంబర్ తో పెడుతున్నారు. వీళ్ళ మీద దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ఎమ్మెల్యేగా మొదటిసారి మీ మీద ఒక నమ్మకంతో పోలీస్ స్టేషన్ కి వచ్చి నా కుటుంబం మీద జరుగుతున్న అలిగేషన్స్ మీకు కంప్లైంట్ ఇస్తున్నాను సార్. అలాగే మరొక్కసారి పత్రికా సోదరులకి మీడియాకి అందరికీ మనవి, నిజాలు నిర్భయంగా రాయండి. పత్రికలు అంటేనే అందుకే గౌరవం ఉంటది. అటా ఇటా పోగొట్టాలు రాయక్కర్లేదు. ఇలాంటి వాడికి ఏమన్నాలో మీరే చెప్పండి. గత 4 రోజులుగా ఒక ఛానల్లో వచ్చిందంట, ముందు వెనకాల చూడకుండా. విచిత్రం ఏంటంటే మళ్ళీ 2 రోజుల్లోని సరిదిద్దుకొని ఆ ఛానల్ మళ్ళీ ఇంకొక న్యూస్ రిలీజ్ చేసింది. ఇదా అండి ఏదైనా పత్రికల విలువ, జర్నలిస్టుల విలువ అంటే? ఇంత ఓపెన్ గా పలాస ప్రజలందరికీ తెలిసేలా చెప్తున్నాను, మీ గౌతు కుటుంబం ఏ రోజు తప్పు చేయలేదు, చెయ్యదు. చేస్తే మమ్మల్ని పీల్టు పట్టుకునే అధికారం మీకు ఇస్తున్నాం. అంతేగాని ఈ మాజీ పశువుల మంత్రి అయిన అప్పలరాజు పశువు కన్నా ఉన్నా నేను ఎవ్వరి జోలికి వెళ్ళలేదు. గతంలో అప్పలరాజు గారి పాలనలో ఎంతమంది ఇళ్ల మీదకి జేసీబీలు వెళ్ళాయో, ఎంతమందిని అర్ధరాత్రి అరెస్టులు చేసి తప్పులు చేయకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఇదే పోలీస్ స్టేషన్ లో అప్పటి పోలీసులు చేసి కొట్టించారో పలాస ప్రజలకు నేను చెప్పక్కర్లేదు. స్పెషల్ గా నిజాలు తెలుసుకొని ఇలాంటి వార్తలు ఏమన్నా వస్తే చూసి నవ్వుకోండి. ఎందుకంటే అప్పలరాజు ఆ బురదలోంచి లెగడు, ఆ బురదలోనే ఉంటాడు. పుట్టుకే అందులో పుట్టలేదు కాబట్టి. చాలా బాధ కలిగింది కాబట్టి ఈ రోజు మీ ముందుకు వచ్చి పత్రికా సోదరుల ద్వారా, మీడియా సోదరుల ద్వారా నిజాలు మీకు చెప్తున్నాను. మీకు నేను బాధ్యత వహిస్తాను. మీకే నన్ను అడిగే ప్రశ్న ఉంది కానీ ఇలాంటి అల్లాటప్ప వెదవులకి, వీధి కుక్కలకి అలాంటి ఇది లేదు అని ఒకసారి చెప్తూ దీని మీద దయచేసి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా డిఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను.